గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు సిట్ కస్టడీ విచారణ నేడు 5వ రోజుకు చేరుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీటీవీ కెమెరాల నిఘాలోనే నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నిస్తున్నారు. కస్టోడియల్ టార్చర్, ఆధారాల తారుమారు, మృతదేహం మాయం వ్యవహారాలతో పాటు కేసులోని ఇతర కీలక అంశాలపై కూడా నాగరాజును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న నాగరాజు సన్నిహితుడు గులివిందుల సురేష్ పరారీలో ఉండటం కీలక పరిణామంగా మారింది. సురేష్ ఆచూకీ తెలిపిన వారికి సమాచారం అందించారని సిట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. కేసులోని మిస్సింగ్ లింకులను ఛేదించేందుకు సురేష్ అరెస్ట్ అత్యంత కీలకమని విచారణ అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో సాయికృష్ణ మృతికి సంబంధించి ఇతర పోలీసు అధికారుల పాత్రపై కూడా నాగరాజును లోతుగా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు సిట్ కస్టడీ విచారణ నేడు 5వ రోజుకు చేరుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీటీవీ కెమెరాల నిఘాలోని నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె కృష్ణ లాకప్ డెత్ కేసులో కొన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో కీలకంగా A1 గా ఉన్న సిఐ నాగరాజును ఇప్పుడు సిట్ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ రోజు 5వ రోజుకు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీసీ కెమెరాలు అదేవిధంగా కెమెరాల ద్వారా నిఘాలోనే నాగరాజుని ప్రశ్నిస్తున్నారు. కస్టోడియల్ టార్చర్ తో పాటు అంటే గతంలో సాయికృష్ణను తీసుకొచ్చిన విధానం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో అతన్ని కస్టోడియల్ టార్చర్ చేశారా, లేదంటే ఏ విధంగా సాయికృష్ణ చనిపోయిన తర్వాత బాడీని ఏ విధంగా తరలించారు, లేదంటే ఏం చేశారు అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. అయితే సాయికృష్ణ చనిపోయిన తర్వాత సిఏ నాగరాజుపై కేసు నమోదైన తర్వాత దీంట్లో ఈ కేసులో భాగంగా సురేష్ అనే వ్యక్తి, నాగరాజు సంబంధించిన సన్నిహితుడు సురేష్ గాదె కృష్ణ కుటుంబం దగ్గరికి వెళ్లి వాళ్ళతో మంతనాలు చేశాడనేది కూడా ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో సురేష్ ప్రస్తుతం పరారీలో ఉండటం గమనార్థంగా మారింది. ముందు విచారణకు రావడం జరిగింది. ఆ తర్వాత విచారణలో భాగంగా మళ్లీ రమ్మన్న సమయంలో ఆయన పరారవడం, ఆ తర్వాత అతను ఆచూకీ తెలియకపోవడంతో ప్రస్తుతం నిన్న పత్రికా ప్రకటన కూడా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఆ సురేష్ వ్యక్తి ఆచూకీ తెలిస్తే తెలియపరచాలి అని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు కొంత సురేష్ వచ్చిన తర్వాత కానీ అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే సిఐ నాగరాజుని అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ రోజు 5వ రోజుకి చేరింది. ఈ రోజు పూర్తిగా ఆయన విచారణకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా సిట్టు అధికారులు వెల్లడించాల్సి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నారు, ఏ విషయం కూడా చెప్పట్లేదు అనేది కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సిట్ అధికారులు చెప్పే విధానం బట్టి రేపు ఈ 2 రోజులు కూడా తర్వాత పూర్తిగా కోర్టులో ఆయన హాజరుపరిచిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా సీసీ ఫుటేజ్ తో పాటు నివేదిక కూడా చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే పూర్తిగా ఈ రోజు 5వ రోజు చేరింది. ఈ రోజు విచారణ కూడా మరికొద్ది సేపట్లో విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేస్తారు కాబట్టి పూర్తిగా ఈ కేసుకి సంబంధించి పూర్తి విచారణ చేసిన తర్వాత సిఐ నాగరాజు అనే వ్యక్తి అసలు ఆ రోజు అప్పట్లో జరిగిన ఘటన, అదేవిధంగా దాని మీద ఏ విధంగా స్పందిస్తారో లేదా అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్.